వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఉగాది చక్కగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఇంట్లో దేవుడికి అలంకరించి దీపారాధన అయితే చేసుకున్నాను. ఆ తర్వాత కొరలు ఉంటాయి కదా, దాంతో చేసిన అటుకులతో పాయసం చేశాను అనమాట. చాలా హెల్దీ ఇది. సో దేవుడికి ఫస్ట్ నైవేద్యంగా పెట్టి మేము కూడా ప్రసాదంగా తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను మీకోసం. ఫస్ట్ అయితే ఇది దేవుడికి నైవేద్యంగా చేసి పెట్టేశాను అనమాట. సో మా పక్కింటి వాళ్ళు అండ్ కిందింటి వాళ్ళు ఇలా బొబ్బట్లు చేసి మాకు ఇచ్చారు. దీన్ని వాళ్ళు ఏదో పేరుతో పిలుస్తున్నారు. వాళ్ళు తప్పకుండా దేవుడికి ఇది నైవేద్యంగా చేసి పెడతారంట. ఆ తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే చేసుకొని ఇంకా నైవేద్యంగా పెడదామని ఫస్ట్ అయితే అన్నీ కొత్తవే తీసుకోవాలి. ఇంట్లో వాడినవి అవి యూజ్ చేయకూడదు. అన్నీ కొత్తగా కొనుక్కొని తీసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాను. ఆ తర్వాత కొత్త బెల్లాన్ని కూడా దాన్ని తురుముకొని వేసుకున్నాను. ఆ తర్వాత మామిడికాయని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత కారం కోసం అనమాట, కారం యూస్ చేయకుండా ఇట్లా మిరియాల్ని దంచుకొని వేసుకున్నాను. ఆ తర్వాత చేదు కోసం అని చెప్పి వేప పువ్వుని కొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత లాస్ట్లో ఉప్పు వేయాలి కదా, ఇది కూడా గడ్డలు ఉప్పు ఉంటే ఇంకా మంచిది. నా దగ్గర అది లేదు, నార్మల్ సాల్టే వేసుకున్నాను కొత్తది. సో ఇంకా దీన్ని అంతటినీ కలుపుకొని దేవుడికైతే ప్రసాదంగా ఫస్ట్ అయితే పెట్టుకున్నాను. నాకు నార్మల్గా ఇలాగే చేయడం తెలుసు పచ్చడి. మా వారేమో సూప్ చేసావేంటి అంటూ జోకులు వేశారనమాట నా మీద. అయితే నార్మల్గా ఆంధ్ర వాళ్ళు ఏంటంటే కొంచెం పచ్చడి టైప్లో తిక్కుగా చేసుకుంటారు. నేను ఇలా సూప్లో చేశాను. నాకు ఇలాగే తెలుసు, నేను అక్కడ ఎప్పుడు చేయలేదు, జస్ట్ ఇస్తే తినేయడం తప్ప. సో నేను ఇంకా మార్నింగ్ రీల్స్లో నార్మల్గా చూశాను అనమాట. తెలంగాణ స్టైల్ వాళ్ళు ఇలా సూప్లా చేసుకుంటారంట, ఆంధ్ర వాళ్ళు అలా దగ్గరగా పచ్చడిలా చేసుకుంటారంట. నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఇలా చేస్తారనమాట. తెలంగాణలో ఉన్నా కాబట్టి అలా వచ్చిందేమో మరి. సో ఇంకా దేవుడికి అది నైవేద్యంగా పెట్టేసి మేము కూడా తిన్నాం కొంచెం కొంచెం. ఆ తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. బయట ఎండ అయితే బాబో ఇంట్లో ఉండి తెలియట్లేదు, కానీ చాలా బీభత్సంగా ఉంది అసలు. సో ఈ టెంపుల్ నేను చాలా వీడియోస్లో మీకు చూసుంటారు. నా వీడియోస్లో చూస్తే చాలాసార్లు ఉంటుంది. మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ నీలకంఠేశ్వర్ టెంపుల్. ఇక్కడ లోపలంతా ఎండ తగలకుండా పైన ఇలా చేశారనమాట. నిజంగా చాలా మంచిగా చేశారనిపించింది. లేకపోతే ఎండకి అక్కడే పడిపోయి ఉండేవాళ్ళం. మేము నియర్లీ 9:30 దాటిపోయింది, దగ్గర దగ్గర 10 అయిపోయింది. ఆ టైంకి వెళ్ళామన్నమాట టెంపుల్కి. ఇది చాలా పెద్ద టెంపుల్, చాలా విశాలంగా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ టెంపుల్ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఆంజనేయ స్వామి అలాగా. సో వాటన్నిటిని దర్శించుకున్నాం అనమాట ఫస్ట్. ఆ తర్వాత ఇంకా ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాము. ఇక్కడికైతే ఫుల్గా వస్తుంటారు భక్తులు. నార్మల్ టైంలోనే ఫుల్గానే ఉంటారు, అంటే సాటర్డే మండే అలాగా ఎక్కువ మందే ఉంటారు నార్మల్గా. ఈరోజు ఇంకా స్పెషల్ డే కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ పక్కనే కోనేరు కూడా ఉందన్నమాట. దీని లోపలికి ఎవరికి పెద్దగా అలౌ చేయరు, అంటే జస్ట్ బయట నుంచి ఇలా ఫొటోస్ తీసుకొని చూసుకోవాలి తప్ప మొత్తం చుట్టూ అంతా కట్టేశారనమాట. అది లోతుంటుందో ఏమో, ఎప్పుడు ఓపెన్లో ఉండదు. ఇక్కడికి వచ్చి అందరూ చక్కగా ఫొటోస్ తీసుకున్నారు. మేము కూడా అలానే ఇలా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము బాగా. సో ఇంకా ఇదంతా చూసుకొని గుళ్ళకి అయితే వెళ్ళిపోయాము. సో గుడినంతా బాగా అలంకరించారు ఈ ఉగాది అని చెప్పి. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఫోన్ దగ్గర వరకు ఎలా ఉండదు, కొంచెం లోపలికైతే ఎలా ఉంటుంది, కానీ దేవుడి దగ్గర అయితే ఎలా ఉండదు. ఉన్నా మాకు కొంచెం భయం అనమాట, మళ్ళీ ఏమైనా అంటారని చెప్పి నేను లోపలికైతే వీడియో తీయలేదు. జస్ట్ బయట ఇదంతా వీడియో తీశాను అనమాట. నిజంగా ఈ టెంపుల్ అడుగు పెట్టగానే చాలా చల్లగా ఉంటుంది. మొత్తం పురాతనమైన టెంపుల్ కదా, రాతి కట్టడం మొత్తం అనమాట. సో దీనివల్ల టెంపుల్ అంతా చాలా కూల్గా ఉంటుంది. ఇంకా మెయిన్ శివలింగం సైడ్కి ఇలా అమ్మవారు ఉంటారు, ఇంకా వినాయక స్వామి ఉంటారు. ఆ తర్వాత దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇంకా మా బుడ్డోడు క్యూట్గా అయితే రెడీ అయ్యాడు. సో ఇంకా దర్శనం అయితే ఇలా కంప్లీట్ చేసుకొని అలా కాసేపు కూర్చున్నాము గుడిలోనే. నాకైతే విపరీతంగా ఆకలేస్తుంది. జస్ట్ ఉగాది పచ్చడే ఒక 2 స్పూన్స్ తిన్నాను అంతేని. నియర్లీ 10:30, 11 అయిపోతుంది అప్పుడు టైము. ఇక్కడ మా బుడ్డోడు మాటలు వినండి కొన్ని. తీర్థం తాగావా? తీర్థం తాగావా? బాగుందా? సూపర్గా ఉందా? ఇక్కడ దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. దర్శనం అదంతా చాలా బాగా అయింది అసలు. ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇక్కడ అందరికీ ఇలా ఉగాది పచ్చడిని అయితే గ్లాసుల్లో వేసి ఇస్తున్నారనమాట గుడి బయటన. సో మేము ఒక గ్లాస్ తీసుకొని అందరం కొంచెం కొంచెం తాగాము. ఇది పెద్దగా చేదు అవేం లేదనమాట. సో మా బాబు కూడా కొంచెం తీసుకున్నాడు, ఇంటి దగ్గర కూడా తాగాడు.
సో ఇక్కడ నుంచి వెంటనే మేము జ్యువెలరీ షాప్కి వెళ్ళామన్నమాట. ఈరోజు ఎంతో కొంచెం బంగారం కొంటే మంచిది కదా అని చెప్పి, పెద్ద ఆర్నమెంట్ ఏం కాదు, జస్ట్ కుల్దీప్ కూడా ఒక చెవులు కుట్టిద్దామని చెప్పి వెళ్ళాము జ్యువెలరీ షాప్కి. ఫస్ట్ నేను వీడు వెళ్ళాము, ఆ తర్వాత మా వారు అండ్ మా అన్నయ్య వచ్చారు. ఇంకా నేనైతే సెలెక్ట్ చేసి పెట్టేశాను అనమాట. కుల్దీప్ కోసం ఈ చిన్న రింగ్ అండ్ వాళ్ళ డాడీ కూడా కుట్టించుకున్నారు ఆల్రెడీ ముందే. సో వాళ్ళ నాన్న కోసమని ఈ పెద్దది ఇదిగో ఇలా ముందే కుట్టించుకొని నార్మల్ది పెట్టించుకున్నారు. సో ఇప్పుడు ఆ గోల్డ్ పెట్టుకుంటారని చెప్పి తీసుకున్నాము. సింపుల్గా అవే బాగున్నాయి, కానీ కనిపించినట్టు చిన్నగా క్యూట్గా బాగున్నాయి అని చెప్పి నేను అవి సెలెక్ట్ చేసి ఉంచాను. అవే ఫైనల్ కూడా అయిపోయాయి అనమాట. వాళ్ళిద్దరూ సేమ్గా ఉండాలని చెప్పి ఇంకా చెవులు అయితే కుట్టించుకున్నారు ఇద్దరు. ఇంకా దేవుడి దగ్గర గోల్డ్ది ఒక చిన్న కాసు ఏదైనా తీసుకొని పూజ చేద్దామని అనుకున్నాను. సో అందుకని ఈరోజు జస్ట్ చిన్నదే అనమాట తీసుకున్నాము ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుల్దీప్కి చెవులు కుట్టిస్తున్నాము. నిజంగా ఒక్క 5 minutes అయితే చాలా గట్టిగా ఏడ్చాడు, తర్వాత అలా మర్చిపోయాడు, బెదిరిపోయాడు అసలు ఒక్క నిమిషం. ఒక 15 days వరకు వాళ్ళైతే ఫస్ట్ ఏదైతే గుచ్చారో ఇప్పుడు అది ఉంచాలంట, ఆ తర్వాత 15 days తర్వాత తీసి మనం కొన్న గోల్డ్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో ఇంకా అదంతా అయిపోయినాక ఒక మాల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మా వారి చెప్పులు కొంచెం పాడైపోయాయి, అవి కొనుక్కుందామని వెళ్ళామన్నమాట. ఈ నిజామాబాద్లో అన్నిటికంటే పెద్ద మాల్ ఇదేని. మా వారు రీసెంట్గా ఒక 4000 పెట్టి కొన్నారు ఆ చెప్పులు పాడైపోయి ఆన్లైన్లో బుక్ చేశారు. నిజంగా వేస్ట్ అయిపోయింది డబ్బులంతాను. ఇప్పుడు మళ్ళీ అదే మోడల్లో కొంచెం చూసి తిగ్గా ఉన్నవి తీసుకుంటున్నారు. అసలు ఇవి చూడడానికి అందంగా ఉండవు, కానీ ఎందుకు ఇంత కాస్టో తెలీదు. 4000 ఇది ఒక జత. సో ఇంకా ఇవన్నీ ట్రైల్ చేసి వాళ్ళకి నచ్చింది అయితే తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా విపరీతంగా ఆకలేస్తుంది. మేము ముందే ప్లాన్ చేసుకున్నాం ఫుడ్ బయటే అని చెప్పి. సో ఇంకా లహరి ఇంటర్నేషనల్ అని చెప్పి పెద్ద రెస్టారెంటే ఉంటుంది. సెకండ్ టైం నేను ఇది రావడం ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చినాక ఇది క్లోజ్ ఉందన్నారు, ఒక 15 minutesలో ఓపెన్ అవుతుంది అని చెప్పారనమాట. ఎక్కడికి వెళ్ళినా చాలా వరకు ఈరోజు క్లోజ్ ఉన్నాయి రెస్టారెంట్స్ అవి. నాకేమో విపరీతమైన ఆకలేస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి. సో నేను ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంటే మా వారు అండ్ మా అన్నయ్య కూడా వచ్చారనమాట. సో ఇంకా పైకి అయితే వెళ్ళాము. ఇక్కడ రెస్టారెంట్ లుక్ అదంతా చాలా బాగుంటుంది, ఫొటోస్ తీసుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది అనమాట. మంచి థీమ్ ఏదైనా పెట్టి పెడుతుంటారు. ఆ రోజు స్పెషల్ ఏంటంటే అది. సో ఇంకా వాళ్ళు ఒక 15-20 minutes పడుతుందని చెప్పారు కాబట్టి ఒక జ్యూస్ అయితే తాగాము అంతవరకు. ఇది తాగడం వల్ల ఫుడ్ ఎక్కువ తినలేకపోయాము అసలు. సో ఇంకా బాగా ఎండలో తిరిగాం కదా, కాసేపు అలాగా రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత ఇంకా ఒక 15 minutes తర్వాత అయితే ఓపెన్ చేశారు. మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట, మొత్తం ఖాళీ ఉంది. మేము వెళ్ళిన తర్వాత ఇంకొకరు వచ్చారు, బాగానే వస్తారు ఇక్కడికి జనాలు. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఈరోజు ఉగాది కాబట్టి నాన్ వెజ్ క్యాన్సిల్, ఓన్లీ వెజ్ ఐటమ్సే. ఎప్పుడు బయటకు వచ్చినా నాన్ వెజ్ తినడం అవ్వట్లేదు, వెజ్ ఐటమ్సే తింటున్నాము. సో ఇంకా మెనూ చూసి అయితే మష్రూమ్ ఐటమ్, పన్నీర్ ఐటమ్ అండ్ బేబీ కార్న్ ఐటమ్ అయితే ఒక డిఫరెంట్గా ఏవేవో చెప్పాము. ఈ సూప్ టేస్ట్ ఓకే బాగానే ఉంది, కానీ మిగతా పన్నీర్ అండ్ బేబీ కార్న్ చెప్పాము. నిజంగా నాకైతే ఏం నచ్చలేదు, డబ్బులు వేస్ట్ అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు సూపర్ ఉంది అసలు ఫుడ్. సో అలానే ఉంటుందని జస్ట్ కొంచెం మార్చి చెప్పాము అంతే, కానీ ఈసారి నాకు అంతగా ఏం నచ్చలేదు అనిపించింది. సో ఇంకా ఈ స్టార్టర్స్లో అయితే ఇవి కొన్ని చెప్పాము. ఇంకా మెయిన్ డిష్ వచ్చేసి ఏదో చెప్పామండి, పేరు కూడా గుర్తు రావట్లేదు. అతను మాకు చెప్పారు స్పైసీ ఉంటుందని, కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బాబాయ్ కడుపు మండిపోయింది, అంత స్పైసీ ఉంది అది. ఇంకా ఇలా అయితే ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాము. బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇంటికి వెళ్ళి ఒక స్లీప్ వేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. సో ఇది వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.